దేశ వ్యతిరేక శక్తుల మీద రహస్య నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే తప్పేమిటి? దేశ భద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు పౌర సమాజానికి రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కును కూడా పరిరక్షించాల్సి ఉంటుంది. పెగాసిస్ స్పైవేర్ను వినియోగించి పాత్రికేయులు, పౌర సమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పెగాసస్ మరోసారి వార్తల్లో నిలిచింది. పెగాసస్ 4 ఏళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన రహస్య నిఘా సాఫ్ట్వేర్ ఇది. ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థ పెగాసస్ స్పైవేర్ ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్ ని ఎన్ఎస్ఓ సంస్థ నిఘా సాఫ్ట్వేర్లను సబ్స్క్రిప్షన్ విధానంలో చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. పెగాసస్ సాఫ్ట్వేర్ పై కేంద్ర ప్రభుత్వం 2017లో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్ కి కూడా డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపింది. భారత్, ఇజ్రాయెల్కు మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాల నేపథ్యంలో 2017 జూలైలో ప్రధానమంత్రి మోడీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలు, సాంకేతిక మార్పిడి కోసం $2 బిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నారు మోడీ. ఈ డీల్లోని పెగాసస్ క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయి. పెగాసస్ ద్వారా మన దేశంలోని రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, నూతన హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు 2021లో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులకు చెందిన 300 మంది ఫోన్లను పెగాసస్తో హ్యాక్ చేసినట్లు అప్పట్లో వార్త రావడం కలకలం రేపింది. ఇది తీవ్ర వివాదం రేపడంతో పాటు పార్లమెంట్ ని కూడా కుదిపేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. 2023లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్ పర్యటన సందర్భంగా కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద 21వ శతాబ్దం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తనపై నిఘా కోసం పెగాసస్ ని ఉపయోగించిందని ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయటానికి పెగాసస్ ని ఉపయోగించిందని అన్నారు. నా ఫోన్లో పెగాసస్ స్పైవేర్ చొప్పించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలోనూ పెగాసస్ ఉంది. ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్పారని రాహుల్ అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ. విదేశాల్లో భారత్ పరువు తీయటం రాహుల్ ఎజెండాని మండిపడ్డారు నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పెగాసస్ ఫోన్లో లేదని, అది రాహుల్ మైండ్లో ఉందని విమర్శించారు. పెగాసస్ కాంగ్రెస్ డిఎన్ఏలో ప్రవేశించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెగాసస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణల్ని బీజేపీ ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఈ వార్తలు నిజం కాదని తెలిపింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా పెగాసస్ ను వినియోగించారా లేదా అన్న దానిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 3 సభ్యులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు పెగాసస్ స్పైవేర్ ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌర సమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. స్పైవేర్ ను ఉపయోగిస్తోందా లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అంతేకాకుండా ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆ నివేదిక అందలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చిన పిటిషనర్ దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యతిరేక శక్తులపై నిఘా కోసం ప్రభుత్వం స్పైవేర్ ను వినియోగిస్తే తప్పే ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ ను కలిగి ఉండటం తప్పులేదని తేల్చి చెప్పింది. అయితే దాన్ని ఎలా, ఎవరిపై ఉపయోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది ధర్మాసనం. పౌర సమాజంపై కూడా దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని ఉపయోగిస్తే తప్పులేదని స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తుల గోప్యతకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కును మాత్రం పరిరక్షిస్తామని తెలిపింది.
దేశ భద్రత, సార్వభౌమత్వాలకు సంబంధించిన నివేదికను బహిర్గతం చేయటం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాని వీధుల్లో చర్చించుకునే పత్రంగా ఈ నివేదిక మారకూడదు అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పహల్గాం ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దానిపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.